హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మరి టీసీఎస్ లో ప్రధాన కారణం ఉద్యోగులను అయితే కొన్ని రోజులుగా అయితే లే ఆఫ్ చేస్తున్నాం. ఈ వీడియోలో కొంతమంది మరి ఎంప్లాయీస్ కొంతమంది లే ఆఫ్ అవ్వటం జరిగింది. టీసీఎస్ లో ప్రధాన కారణం ఏంటంటే మరి ఉద్యోగులు ఎందుకు లే ఆఫ్ అవుతున్నారు, ఎంతవరకు మరి కంపెనీ కూడా కొన్ని రోజుల నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. మరి కొంతమంది అయితే మరి టీసీఎస్ లో కొన్ని రోజులుగా లే ఆఫ్స్, జూలై నుంచి లే ఆఫ్స్ వస్తున్నాయేమో. మరి ఆల్రెడీ ఇనిషియల్ గా వాళ్ళు టీసీఎస్ ఇచ్చారు, వాళ్ళు 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేయటం అయితే జరిగింది అని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ మరి ఇప్పుడు కంపెనీ అయితే మరి ఇప్పుడు 6,000 మేము ఇంతవరకు ఇప్పుడైతే లే ఆఫ్ చేసాము అని మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అనఫీషియల్గా అయితే 80,000 మంది, 50,000 నుంచి 60,000 మంది, 50, 60, 70, 80, 50 నుంచి 50 to 80,000 వరకు ఎంప్లాయీస్ లే ఆఫ్ అయ్యారని అఫీషియల్గా అయితే మరి సోషల్ మీడియాలో అయితే న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఇది కారణం ఏంది, మరి అదేవిధంగా ఎంతమంది లే ఆఫ్ అయ్యారు, ఇప్పుడు వరకు ఎంతమంది లే ఆఫ్ అయ్యి ఉంటారు. అదే ఆమె ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ ద టీసీఎస్గా చెప్తున్నాను. మరి ఎంతమంది మరి ఆల్రెడీ వాళ్ళు జూలైలో చెప్తాం ఏంటి 12,000 మెంబర్స్ అయితే లే ఆఫ్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఒకళ్ళు మరి 6,000 మెంబర్స్ మాత్రమే ఇప్పుడు వరకు లే ఆఫ్ చేయడం అయితే జరిగింది. ప్రారంభంలో 2% మరి అప్పుడు స్టార్టింగ్లో అంటే 12,000 మెంబర్స్ని అప్పుడు తొలగించారు. ఇప్పుడైతే 6,000 మెంబర్స్ని తీసేసారని వాళ్ళైతే చెప్పటము జరుగుతుంది. అసలు ఎంతమంది అనేది కూడా క్లారిటీ లేదమ్మా ఇప్పుడు వరకు కూడా. అఫీషియల్గా కూడా అనఫీషియల్గా 80,000 అంటున్నారు. నాకు మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఎన్నో టీసీఎస్ దే ఆర్ టెల్లింగ్ చాలా మంది అయ్యారు. ఎందుకంటే అఫీషియల్గా రిజైన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. రిజైన్ చేస్తే వాళ్ళని అకౌంట్లోకి తీసుకోరన్నమాట. టీసీఎస్లో ఏ కంపెనీలోనైనా నువ్వు రిజైన్ చేసావు అనుకో, యు ఆర్ నాట్ లేడ్ ఆఫ్. నిన్ను టర్మినేట్ చేస్తేనే యు ఆర్ లేడ్ ఆఫ్ అనమాట. టర్మినేట్ చేసిన వాళ్ళు మాత్రమే లే ఆఫ్ కింద వస్తారు. రిజైన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లే ఆఫ్ కింద రారు. వీళ్ళైతే 6,000 మెంబర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మరి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఈ రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ సందర్భంగా టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ ఒకళ్ళు 50 నుంచి 80,000 వరకు మార్కెట్లో మరి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అంతవరకు అయితే మేమైతే లే ఆఫ్ చేయలేదు. కొంతవరకు అయితే లే ఆఫ్ చేసాము. 6,000 మెంబర్స్ అయితే లే ఆఫ్ చేసాము. స్టార్టింగ్లో అయితే 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేసామన్న 2%. అది వేరే అమ్మ. మరి ఇక్కడ టీసీఎస్ ఉద్యోగులు కేవలము 1% ఉద్యోగులు అంటే 6,000 మందిని మాత్రమే తొలగించామని వీళ్ళు కంపెనీ ఎగ్జిక్యూటివ్ అయితే చెప్తున్నారు. 80,000 మందిని తొలగించాలని వాస్తవాలని న్యూస్ అనేది ఫేక్ అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్యాకేజీలు కూడా ఇవ్వటం అయితే జరిగింది. మరి 2025లో టీసీఎస్లో లే ఆఫ్లు, సివరేజ్ ప్యాకేజీలు మరి 12,000 జూలైలో ఏం చేశారంటే జూలైలో 12,000 మంది ఉద్యోగులు తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 12,000 ప్లస్ ఈ 6,000 మొత్తము 18,000 అనుకోవచ్చు. మనకు 18,000 అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రావటము, మరి దానికి సంబంధించిన ఈ పరిస్థితుల వల్ల కొంతమందిని ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయటం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి స్టూడెంట్స్ ఎక్కువ మరి లే ఆఫ్స్ ఉన్నాయని మరి ఆఫ్ రికార్డ్ అయితే తెలుస్తుంది, ఉన్నాయని అంటున్నారు. మార్కెట్లో 80,000 మంది, 50,000 మంది. రానున్న వీడియోలో అసలు లే ఆఫ్ జరగడానికి ప్రధాన కారణం ఏందనేది కూడా మనం విశ్లేషిద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లే ఆఫ్ జరగడానికి ప్రధాన కారణం అది ఎంప్లాయీ మిస్టేకా, ఎంప్లాయర్ మిస్టేకా, ఎందుకు లే ఆఫ్ జరుగుతున్నాయి, మరి దానికి సంబంధించిన అసలు మెయిన్ రీజన్స్ ఏందని కూడా మనము విశ్లేషిద్దాం. ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ఏఐ వచ్చేసింది. ఏఐ వచ్చిన తర్వాత సపోజ్ ఒక 100 మెంబర్స్ పనిచేసే చోట మనకి ఒక 10 మెంబర్స్ అంటే 90% వర్క్ ఫోర్స్ని అంతా తగ్గించేస్తున్నారమ్మ. దానికి మనం ఏ విధంగా రానున్న కాలంలో ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి, మన స్కిల్స్ ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ మరి ప్రైవేట్ కంపెనీలు అంటే ఇవన్నీ లేఆఫ్స్ అని కామన్. కాకపోతే టీసీఎస్ని ఇంతకుముందు గవర్నమెంట్ కంపెనీ మంచి స్టాండర్డ్ జాబ్స్ ఉండేవని ముందు 10 years నుంచి 20 years నుంచి కూడా ఇది వాడుకలో ఉంది. కాకపోతే ఇప్పుడు టీసీఎస్లో ఎక్కువ లేఆఫ్స్ జరిగినట్టుగా వచ్చిన వార్తలు మరి కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ మరి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్కి అయితే టీసీఎస్ నాకు తెలిసిన వాళ్ళు, ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలిసిన వాళ్ళకి ఇంతకుముందు క్యాంపస్లో ఆఫర్ ఇచ్చారు. వాళ్ళకి ఆఫర్స్ కూడా ఇవ్వాల. మరి వాళ్ళైతే ఇంతవరకు అయితే ఆఫర్స్ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా అయినాయి.
మరి టీసీఎస్ ఇప్పటి వరకు 6,000 మంది నేను జాయిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఐ జాయిన్ ఇన్ టీసీఎస్ 2011-12 ఆ ప్రాంతంలో జాయిన్. అప్పుడు 3.5 లక్షల మెంబర్స్ 3.5 మెంబర్స్ వర్క్ ఫోర్స్ ఉండేది. తర్వాత రానున్న కాలంలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 6 lakhs ఎంప్లాయీస్ దాకా ఉన్నారట. దీనికి టీసీఎస్లో ఇప్పుడు 6,13,000 మంది 69 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాదాపు 20,000 మంది ఉద్యోగులు తొలగించారని ప్రచారం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 12,000 మందిని వాళ్ళు తొలగించారు. అఫీషియల్ గానే 6,000 మంది వీళ్ళు ఉన్నారు, 18,000. ఇంకా అనఫీషియల్ గా మనకి 80,000 మంది తొలగించారని కొంత చెప్తున్నారు. మరి మనం రానున్న వీడియోలో మనం ఇంకా విశ్లేషణ చేద్దాము. మరి అందరూ కొత్తగా ఎవరైతే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అసలు మరి ఎందుకు రీజన్స్ అవుతున్నాయి, ఏ వల్ల మరి నష్టమా లాభమా, అసలు టీసీఎస్ ఎంప్లాయీస్ని ఎందుకు తొలగించింది, అసలు రీజన్స్ ఏంటి, ప్రధాన రీజన్స్ వేరే వీడియోలో మనం చూసుకున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు కూడా మరి మీ స్కిల్స్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.